తండ్రి ప్రేమ త్యాగం మార్గదర్శకత్వానికి అక్షర రూపమే నాన్న చెక్కిన శిల్పం. ఇక పుస్తకమని విశ్రాంత ఐఏఎస్ అధికారి దినకర్ బాబు అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాహిత్య వారోత్సవాల్లో భాగంగా ప్రముఖ రచయిత బాలాది రత్న సుధీర్ రచించిన నాన్న చెక్కిన శిల్పం పుస్తకాన్ని రవీంద్ర భారతిలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దినకర్ బాబు మాట్లాడుతూ ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి గొప్పతనాన్ని చాటి చెప్పే ఈ పుస్తకం ఆవిష్కరణ జరగడం ఆనందదాయకమన్నారు. ప్రేమ త్యాగం క్రమశిక్షణ మార్గదర్శకత్వంతో పిల్లల జీవితాలను తీర్చిదిద్దే తండ్రి పాత్రను రచయిత ఎంతో హృదయంగా ఆవిష్కరించారన్నారు. తండ్రి అనే శిల్పి చేతుల్లో రూపుదిద్దుకున్న జీవితాల కథలను అక్షరాబద్ధం చేయడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి మాట్లాడుతూ విలువలతో కూడిన సాహిత్య సృష్టికి అకాడమీ ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తుందన్నారు. తండ్రి విశిష్టతను, ఆయన ప్రేమాభిమానాలను, త్యాగాలను ప్రతిబింబించే నాన్న చెక్కిన శిల్పం వంటి ఉత్తమ రచనలు వెలువడడం సంతోషకరమన్నారు. తండ్రి ప్రేమ, క్రమశిక్షణ, త్యాగం పిల్లల వ్యక్తిత్వ వికాసానికి పునాదిగా నిలుస్తాయని, ఆ భావాలను చక్కగా ఆవిష్కరించిన ఈ పుస్తకం పాఠకులను ఆలోచింపచేస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంతో తల్లిదండ్రులు పాత్ర విశిష్టతను తెలియచేయడమే తన రచనల ఉద్దేశమని రచయిత బాలాది రత్న సుధీర్ అన్నారు. అనే పేరుతో స్పందించి నేను ఇక్కడికి రావడం జరిగింది. మా నాన్నగారు నాన్న అనే పేరుతో పలవరించి మీరందరూ మాట్లాడిన ప్రతి మాటలో నేను ఎంత స్పందించిన. కిడ్నీ ఆపరేషన్ అయింది, లేవలేని పరిస్థితుల్లో మేము ఇద్దరమే ఉంటాం, సీనియర్ సిటిజన్స్ని. ఆటో బుక్ చేసి కారు బుక్ చేసుకొని ఇమీడియట్గా వచ్చాను. నాన్న అనే మీ పుస్తకానికి మా నాన్నని గుర్తు తెచ్చుకొని సంతృప్తి కలిగించాలి. మా నాన్న పేరు డాక్టర్ నేను ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాశాను. 15 సంవత్సరాలు రీసెర్చ్ చేసి నేను ఇప్పటిదాకా ఒక 15-20 పుస్తకాలు రాశాను, కవిత్వాలు రాశాను. ఆచార్య తిరుమల గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితో పాటు నేను చాలా మీటింగ్స్ అరేంజ్ చేసినటువంటి దాన్ని. మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ 35 సంవత్సరాలు రన్ చేశాను. పేపర్లో, టీవీలో డాక్టర్ లక్కరాజు ఇప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ ఉన్న విశ్వ నియమాలు, విశ్వ రహస్యాల గురించి ప్రచారం చేస్తున్నాను. అందరు నన్ను అడిగింది ఒకటి, నువ్వు ఏమన్నా పండితురాలివా అంటే, నేను పండితురాలిని కాదు, మా నాన్నగారు పండితుడు. మా నాన్న లాంటివండి. అంటే అమ్మ చెక్కిన శిల్పంలో మాతృమూర్తుల ప్రభావం, నాన్న చెక్కిన శిల్పంలో నాన్నకి ప్రభావం. అల్టిమేట్గా పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ 2 పుస్తకాల్లో వివరించడం జరిగింది. అంటే నేటి తరం తల్లిదండ్రుల పట్ల గౌరవం కానివ్వండి, తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వాళ్ళని చూడడంలో కానీ చాలా వరకు విఫలమవుతున్నారు. అంటే దీనికి కారణాలు ఏమంటారు? పెంపకంలో అప్పుడే ఎక్కువ ఉంటుందండి. సో పెంపకం యొక్క ప్రాముఖ్యత అది ఒక రొటీన్లా కాకుండా పిల్లలతో కనెక్ట్ అవుతూ వాళ్ళు ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ డెవలప్ చేసుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తూ చేస్తే జనరల్గా పిల్లలు దారి తప్పారంటే అది తల్లిదండ్రులు విఫలమయ్యారని అర్థం. నా భావన, నా అభిప్రాయం. నెక్స్ట్ ఏ పుస్తకాన్ని రాయబోతున్నారు? నెక్స్ట్ ఒక నవల రాయబోతున్నానండి. అదేవిధంగా మారిటల్ రిలేషన్స్ మీద 7 జతల వెతలు అనే బుక్ రాయబోతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.